చెగువేరా అందరికీ తెలుసు. కానీ ఆఫ్రికా చెగువేరా ఎంతమందికి తెలుసు? అసలు అతను ఎవరు? ఆ దేశ ప్రజలు అతన్ని ఎందుకలా పిలుస్తారు? అతను ఆ దేశానికి ఏం చేశాడు అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాటా టాక్. ఆఫ్రికా చెగువేరా అలియాస్ థామస్ సంకారా. ఇతను 1949లో డిసెంబర్ 21న అప్పటి అప్పర్ వోల్టా, నేడు బర్కినా ఫాసోలో జన్మించాడు. అతని తండ్రి ఫ్రెంచ్ సైన్యంలో పనిచేసేవాడు. ఇతను తన తండ్రికి 10వ సంతానంగా జన్మించాడు. సంకారా అప్పర్ వోల్టాలోని మిలిటరీ అకాడమీలో చేరి 1970లో మిలిటరీ ఆఫీసర్గా క్వాలిఫై అయ్యాడు. తను మడస్కర్లో చదువుతున్నప్పుడు మార్క్స్, లెనిన్ రచనలు అతన్ని బాగా ఆకర్షించేవి. ఆ టైంలోనే అతను రాజనీతి శాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రాలని నేర్చుకున్నాడు. మడస్కర్లోనే చదువుతున్నప్పుడు తను విప్లవ భావాల మీద బాగా ఆసక్తిని పెంచుకొని విప్లవకారుడిగా మారాడు. 1974లో తన దేశమైన అప్పర్ వోల్టాకు తిరిగి వచ్చి మాలి ఆక్రమించుకుంటున్నప్పుడు సంకారా దానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడు. దాని తర్వాత తన మిత్రులతో కలిసి మార్క్సిస్ట్ ఆఫీసర్స్ గ్రూప్ని స్థాపించాడు. 1981లో సంకారా బర్కినాబే అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో తను సమాచార శాఖ మంత్రిగా పనిచేశాడు. కానీ ఆ ప్రభుత్వం ప్రజలపై వేసిన ఆంక్షలు కానీ మరియు కార్మిక సంఘాలను అణిచివేసే తీరు నచ్చక సంకారా ఆ పదవికి తను రాజీనామా చేశాడు. 1983లో థామస్ సంకారా ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. తాను చేసిన కమ్యూనిస్ట్ పాలన అయ్యుండొచ్చు, విప్లవ భావాలతో కూడిన పాలన అయ్యుండొచ్చు, ఆ ప్రభుత్వ అధికారులకు నచ్చలేదు. నచ్చక వ్యతిరేకత మొదలైంది. అందుకని తన పదవికి సంకారా 6 నెలల్లోనే రాజీనామా చేశాడు. తానే స్వతహాగా రాజీనామా చేశాడంటే చేయలేదు. ఫ్రెంచ్ ప్రభుత్వమే ఆ ప్రభుత్వ అధికారులతోటి బలవంతంగా చేపించేలా చేసింది. రాజీనామా చేసిన వెంటనే సంకారాని అరెస్టు చేశారు. అది తెలిసిన ఆ దేశ ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేశారు. ఇంకా చేసేది ఏమీ లేక సంకారాన్ని విడుదల చేశారు. అప్పర్ వోల్టా ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నంలో 1983 జూన్ నెలలో తన మార్క్సిస్ట్ ఆఫీసర్స్ గ్రూప్ సభ్యులతో కలిసి తను సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. 1983 ఆగస్టు 4వ తేదీన సంకారా సహచరుడైన బ్లెయిజ్ కంపోరే రాజధాని ఆక్రమించి ఆ దేశాన్ని సంకారా అధ్యక్షుడిగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ది రెవల్యూషన్ అంటే CSR పరిపాలిస్తుందని ప్రకటించాడు. అలా ఒక నూతన ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అంటే 1984 ఆగస్టులో అప్పర్ వోల్టాగా పిలువబడే తన దేశాన్ని బర్కినా ఫాసోగా మార్చడం జరిగింది. మురే మరియు డ్యూలా అనే ఆ దేశ స్థానిక భాషల్లో బర్కినా ఫాసో అంటే నిజాయితీపరులైన దేశం అనే అర్థం వస్తుంది. అందుకే ఆ దేశాన్ని సంకారా అలా మార్చాడు. దేశ పేరునే కాదు, తన దేశ చిహ్నాలు కూడా మార్చాడు. బర్కినా ఫాసో కోసం పోరాడిన విప్లవ వీరులు మరియు ప్రజల త్యాగాలకు గాను రెడ్ కలర్ని, వ్యవసాయానికి ప్రతిబింబంగా గ్రీన్ కలర్ని కలిపి జాతీయ జెండాగా రూపొందించాడు. విప్లవ భావాల గుర్తుగాను జెండా మధ్యలో ఎల్లో కలర్తో ఒక స్టార్ని ఉంచాడు. ఇదే ఆ దేశం యొక్క జాతీయ జెండాగా మారింది. ఈ చెగువేరా తన దేశ ప్రజల గుండెల్లో ఒక రియల్ హీరోగా మరియు ఆ దేశ ప్రజలు ఇతన్ని ఇంతగా ఆదరించడానికి అసలు ఇతను ఏం చేశాడు అంటే సంకారా 2-3 వారాల్లోనే 3.5 మిలియన్ పిల్లలకు మెనింజైటిస్, కామెర్లు అంటే పచ్చ జ్వరం మరియు తట్టు రాకుండా టీకాలు వేయించాడు. అతను దేశవ్యాప్తంగా అక్షరాస్యత ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇది 1983లో 13% ఉన్న ఈ అక్షరాస్యత 1987 వచ్చేసరికి 73% పెరిగింది. ఇతను తన దేశం ఎడారిగా మారకుండా 10 మిలియన్లకు పైగా చెట్ల నాటించాడు. తను విదేశీ సహాయం లేకుండా రోడ్లు మరియు రైలు నిర్మాణం చేయించాడు. ఆల్రెడీ ఉన్న వాటిని అప్డేట్ చేశాడు. అతను తన ప్రభుత్వంలో ఆడవారిని ఉన్నత స్థాయిలో నియమించేవాడు. వారిని పని చేయాలని ప్రోత్సహించేవాడు. సంకారా స్త్రీల హక్కులకై పోరాడేవాడు.
వారిని ఎవరైనా కామెంట్ చేసినా అంటే ఎవరైనా వారిని వికృతమైన పదాలతో కామెంట్ చేస్తే సహించేవారు కాదు. బాల్య వివాహాలను మరియు బలవంత పెళ్లిలను, బహుభార్యత్వాన్ని అతను నిషేధించాడు. అంతేకాదు స్త్రీలను చదువుకోవాలని ప్రోత్సహించేవాడు. సంకార భూస్వాముల నుండి భూములను మళ్ళీ పునఃపంపిణీ చేశాడు. భూములని నేరుగా రైతులకు ఇచ్చాడు. దీనివల్ల 3 yearsలోనే గోధుమల ఉత్పత్తి 1 హెక్టారుకు 1700 కిలోల నుండి 3800 కిలోలకు చేరింది. తద్వారా దేశంలో స్వయం అభివృద్ధిగా మరియు సమృద్ధిగా లభించేవి. అతను విదేశీ సహాయాన్ని వ్యతిరేకించేవాడు. ఎందుకంటే ఎవరైతే మీకు సహాయం కానీ ఆహారం కానీ ఇస్తారో వారే మిమ్మల్ని రూల్ చేస్తారు అనేవాడు. అతను తమ దేశంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్క ఉద్యోగిని తన జీవితంలో ఒక శాలరీ అంటే ఒక జీతాన్ని పబ్లిక్ ప్రాజెక్టుకు వినియోగించమని కోరేవాడు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు చెల్లిస్తే దానివల్ల ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి. సంకార తన దేశ సైన్యం యొక్క ప్రావిజనింగ్ స్టోర్ని సూపర్ మార్కెట్గా మార్చాడు. అదే ఆ దేశం యొక్క ఫస్ట్ సూపర్ మార్కెట్. థామస్ సంకార తన దేశంలో ఉన్న చేనేత కార్మికులను మరియు హస్తకళాకారులను ఎక్కువగా ప్రోత్సహించేవాడు. బర్కినాబే చేనేత కార్మికులతో కుట్టిన సాంప్రదాయ ట్యూనిక్ని ధరించమని ఎక్కువగా కోరేవాడు. దీనివల్ల స్వదేశీ స్వయం అభివృద్ధి ఎక్కువగా పెరుగుతుందని తన నమ్మకం. థామస్ సంకార విషయానికొస్తే తను తన కార్యాలయంలో ఎయిర్ కండిషన్ని ఉపయోగించడానికి నిరాకరించేవారు. తను ఎటువంటి విలాసవంతమైన జీవితాన్ని తను కోరుకునేవాడు కాదు. సంకార తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన శాలరీని $450 per monthకి తగ్గించాడు. ఆ మొత్తం మనీని ప్రజల కోసం మరియు దేశం కోసమే ఉపయోగించేవాడు. ఎవరైతే తన విగ్రహాలని బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతామని తనను కోరితే తను నిరాకరించేవారు. నేనొక్కనే కాదు, 7 million పైగా థామస్ సంకారాలు ఉన్నారు. ఇంతమంది ఉండంగా మళ్ళీ బహిరంగ ప్రదేశాల్లో నా విగ్రహాలు ఎందుకని తను దానికి ఒప్పుకునేవాడు కాదు. సంకారాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉండేది. అతను ఒక మంచి గిటార్ ప్లేయర్ కూడా. ఆ ఇష్టంతోటే తను ఆ దేశానికి స్వతహాగా జాతీయ గీతాన్ని రచించాడు. సంకార ఆస్తికొస్తే తను చనిపోయిన నాటికి 1 కారు, 4 బైకులు, 1 ఫ్రిడ్జ్ మరియు 4 గిటార్లు మాత్రమే. సంకార రైతులకు, పేదరిక నిర్మూలనకి, మహిళలకు, శిశు సంక్షేమానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. సంకార విదేశీ దిగుమతులపైన ఆధారపడని ఆర్థిక వ్యవస్థలను స్థాపించడం కోసం అనేక చర్యలను తీసుకున్నాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఆహార ధాన్యాల కొరత రాకుండా అభివృద్ధి చేశాడు. బర్కినా ఫాసోలో విజయవంతంగా జరుగుతున్న సామాజిక సంస్కరణలు ఆ దేశం విదేశీ సహాయాన్ని తిరస్కరించడం అది ఫ్రాన్స్కు మరియు పొరుగున్న దేశాలకు నచ్చలేదు. అందుకని 1986లో ఫ్రెంచ్ ప్రభుత్వం చొరవతో ఎమాస్కో నగరంలో ఒక సమావేశం జరిపారు. ఆ సమావేశంలో పొరుగు దేశ నాయకులు సంకార తీసుకున్న సంస్కరణ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కానీ సంకార వాటికి ఒప్పుకోలేదు. దానికి గాను 1987లో అక్టోబర్ 15వ తేదీన తను అధికారంలోకి రావడానికి తోడ్పడిన బెంచ్ కంపూరే నాయకత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటులో తనను హత్య చేశారు. ఫ్రాన్స్, ఐవోరీ కోస్ట్ దేశాల శత్రుత్వం వలనే బర్కినా ఫాసో అధ్యక్షుడు హత్యకు గురయ్యాడని యావత్ ప్రపంచానికి తెలిసింది. 2021లో బర్కినా ఫాసో ప్రభుత్వం సంకార హత్యపై చేసిన విచారణలో 27 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కంపోరేకు జీవితకాలపు జైలు శిక్ష పడింది. ఇలా ఆఫ్రికా చెకువేరా ఆ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రియల్ హీరోగా నిలిచిపోయాడు. ఆ దేశ ప్రభుత్వం నేషనల్ హీరోగాను అక్టోబర్ 17వ తేదీన ఆయన స్మృతికి గుర్తుగా జాతీయ దినంగా ప్రకటించింది.